అయితే ఈ వెలుగులో ఈ వార్త వస్తే ఒకసారి దిశలో ఇంకొక వార్త వచ్చింది. ఓవైసీ అనుచరుల కబ్జాలను టచ్ చేసే దమ్ముందా? పేదల జోలికి వస్తే ఊరుకోబోం. కాంగ్రెస్ కుంపముంచనున్న హైడ్రా, రాష్ట్రంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, స్థానిక ఎన్నికల తర్వాత చలో హైదరాబాద్ మార్చ్, రాష్ట్రపతి హోదాలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమలను దర్శించుకున్న కలాం, జగన్ ఆయన కన్నా తోప కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పి మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసారంబాగ్ వరకు మూసి స్థలాలను ఓవైసీ అనుచరులు కబ్జా చేశారని, వాటిని టచ్ చేసే దమ్ముందా అని హైడ్రాకి అడుగుతా ఉన్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో హైడ్రా పేరుతో కాంగ్రెస్ తల గోక్కుంటున్నదని, రాబోయే ఎన్నికల్లో వారి కుంప ముంచబోతుందని తెలిపారు. అయితే మూసీ సుందరీకరణ పేరుతో పేద హిందువుల ఇళ్లను కూల్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైడ్రా దుశ్చర్య వల్ల రియల్ ఎస్టేట్ సంక్షోభంలో పడిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులతో కలిసి చలో హైదరాబాద్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారంటూ, చలో హైదరాబాద్ మార్చ్ అట నిర్వహిస్తారట స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత. మొదలు గ్రామాలల్లో రైతులకి ఏమీ అందలేదు, రుణమాఫీ జరగలేదు, రైతు బంధు పడలేదు, దాని గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళకి మరి అది ఎందుకు గుర్తొస్తలేదో, మరి ఎందుకు మర్చిపోయినరు, మరి రేపేదో ఉందని చెప్తా ఉన్నారు ధర్నా. ఆ ధర్నాతో మీరు ఏం తీసుకొస్తారో చెప్పాలి. కనీసం ప్రభుత్వంలో ఏమైనా చలనం వస్తుందా మరి చూడాలి. ఇక దీంతో పాటు ఈయన ఏమంటాడంటే ఓవైసీ అనుచరుల కబ్జాలను మీరు కూల్చేసే దమ్ముందా మీకు అని చెప్పి అడగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా అనేది పేద హిందువులు, ఆయన అన్నట్టు పేద హిందువులే కాదు, పేద ముస్లింలైనా సరే, ఎవరినైనా సరే పేదోళ్ళని మాత్రమే చేస్తారా, లేదంటే ఓవైసీ లాంటి వాడి అనుచరులను మాత్రం ముట్టుకోరా అనేది ఆయన ప్రశ్న. నేను కూడా సేమ్ అదే అడుగుతా ఉన్నా. దమ్ముంటే, నిజంగా దమ్ముంటే కాంగ్రెస్ కి మాతో పొత్తులో ఉన్నారు, మాకు సపోర్టుగా ఉన్నారు, లేకపోతే మేము వాళ్ళని టచ్ చేయమనేది కాదు. దమ్ముంటే అందరూ సమానమే అని చెప్పి చూపెట్టాలి, అది తెలవాలి. ఇప్పుడు ఇక్కడ మలక్పేట నుంచి ఆల్రెడీ ఆయన చెప్తా ఉన్నాడు, ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అయితే చెప్తా ఉన్నారో అక్కడ నుంచి చేసే దమ్ముందా అని అడుగుతా ఉన్నాడు. ముసారంబాగ్ నుంచి, మలక్పేట రేస్ కోర్స్ నుంచి ముసారంబాగ్ దాకా ఉన్నటువంటి మూసీ స్థలాలను ఓవైసీ అనుచరులు కబ్జా చేశారట. మరి వాటిపైన దృష్టి సారిస్తారా లేదా? బండి సంజయ్ అడుగుతున్నటువంటి ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి.